Hi friends, welcome to our channel Competitive Universe 46. Today our question is, if the cost price of an article is 80% of its selling price, the profit percent is. తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్. ఒక వస్తువు యొక్క కొన్న ధర అమ్మిన ధరలో 80% అయితే లాభ శాతం ఎంత? ఈ క్వశ్చన్ చాలా స్మార్ట్ వేలో ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 80%, ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% అంటే ఫ్రాక్షన్ ఎంత ఫ్రెండ్స్? మనకు 80/100, 0 0 2 4 జార్ 2 5 జార్ అంటే మనకు 80% అంటే ఫ్రాక్షను 4/5 ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అంటే సిపి ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80% ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. 80% అంటే ఇక్కడ మనకు ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 4/5 ఆఫ్ ఎస్పి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక వస్తువు యొక్క కొన్న ధర అంటే సిపి, అమ్మిన ధరలో అంటే ఎస్పి 80% అంటే ఫ్రాక్షన్ మనకి ఎంత ఫ్రెండ్స్? 4/5 అయితే లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు మనకు సిపి ఈజ్ ఈక్వల్ టు 4/5 ఆఫ్ ఎస్పి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎస్పికి సిపికి రేషియో తీసుకున్నట్లయితే ఈ 4/5 అనేది ఎస్పీని మల్టిప్లై చేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఇటు పక్కకు పట్టుకొస్తే మనకు 5/4 అవుతుంది ఫ్రెండ్స్. అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 4 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్. అంటే ఒక వస్తువుని ₹4 ఉన్నటువంటి ఒక వస్తువుని ₹5 మనం అమ్మేం ఫ్రెండ్స్. అంటే ప్రాఫిట్ 1 ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ మనం ఏం కనుక్కోమన్నాడు? ప్రాఫిట్ పర్సంటేజ్, లాభ శాతం. ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా అయ్యింది ఫ్రెండ్స్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంటే మనం ప్రాఫిట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, లాస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇట్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్. కొన్న వేలని బేస్ చేసుకుని మనం ప్రాఫిట్ పర్సంటేజ్ని అంటే లాభ శాతాన్ని, లాస్ పర్సంటేజ్ని నష్ట శాతాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనకు ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్? 1 ఫ్రెండ్స్. 1 కాస్ట్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్? 4 ఇంటూ 100. 4 1 జార్ 4 25 జార్. మన ఆన్సర్ 25%. ఆప్షన్ డి ఫ్రెండ్స్.